దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ ఏది అంటే అది రైల్వే అని చెప్పక తప్పదు. ప్రతిరోజు లక్షలాది మంది తమ తమ గమ్య స్థానాలకు వెళ్తుంటారు. సామాన్యులు సైతం రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. ఎందుకంటే ఇతర రవాణా ఛార్జీల కంటే రైలు ఛార్జీలు తక్కువగా ఉండటం. దీని కారణంగా ప్రతిరోజు రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా ఉంటాయి. ఇక రైల్వేకు సంబంధించిన అన్ని విషయాలు కూడా ఆసక్తికరంగానే ఉంటాయి. అయితే మొదటగా ఆవిరితో నడిచే రైలు ఎప్పుడు కనిపెట్టారో తెలుసా? లోకోమోషన్ నెంబర్ 1 1825లో నిర్మించబడింది. ఇది ఆవిరి శక్తితో నడిచే ప్యాసింజర్ రైలు తయారు చేయడానికి జార్జ్ మరియు రాబర్ట్ స్టీఫెన్సన్ చేసిన మొదటి ప్రయత్నం. ఇది కప్లింగ్ రాడ్లతో కూడిన మొదటి లోకోమోటివ్. ఇది ఒక పబ్లిక్ రైల్వేలో ప్రయాణికులను తీసుకువెళ్లిన మొదటి రైలు. ఈ చారిత్రాత్మక యాత్ర 1825లో స్టాక్టన్ అండ్ డార్లింగ్టన్ రైల్వేలో జరిగింది. మొదటి రైలు ఇంజన్ లోకోమోషన్ నెంబర్ 1 తన తొలి ప్రయాణాన్ని 1825 సెప్టెంబర్ 27న ప్రారంభించింది. ఆ రోజున 10,000 మంది ప్రజలు దీనిని చూడడానికి హాజరయ్యారు. 200 ఏండ్ల మైలురాయి 2025తో పూర్తయింది. ఆధునిక రైల్వేకి అప్పుడే ఆరంభమైంది. జార్జ్ స్టీఫెన్సన్ ఇంజనీరింగ్ టాలెంట్తో లోకోమోషన్ నెంబర్ 1 రూపొందించారు. డార్లింగ్టన్ మరియు స్టాక్టన్ అనేవి ఈశాన్య ఇంగ్లాండ్లోని 2 పట్టణాలు. మొట్టమొదటిగా పబ్లిక్ రైల్వే ఇక్కడే ప్రయాణించింది. బ్రిటన్లో ఈ రైలు 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు చేసుకున్నారు అక్కడి ప్రజలు. లోకోమోషన్ నెంబర్ 1 తొలిసారిగా ప్రపంచంలోని మొట్టమొదటి పబ్లిక్ రైల్వేలో ప్రయాణించింది. ఇది గంటకు 24 కిలోమీటర్ల వేగంతో 450 మంది ప్రయాణికులను 40 టన్నుల బొగ్గును ఒకేసారి మోసుకెళ్లింది. ప్రపంచంలోని మొట్టమొదటి రైల్వేలో తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించినందుకు 1825 సెప్టెంబర్ 27న గుర్తింపు పొందింది. అయితే ప్రస్తుతం మన దేశంలో 18 రైల్వే జోన్లు, 70 డివిజన్లున్నాయి. భారత రైల్వే నెట్వర్క్ 66,030 కిలోమీటర్లుంది. దేశంలో దాదాపు 7,500 స్టేషన్లున్నాయి. 2011 నాటికి రైల్వేల వద్ద 2,40,000 వ్యాగన్లు, 69,000 కోచ్లు, 9,000 ఇంజన్లున్నాయి. ఇప్పుడు ఆ సంఖ్య మరింతగా పెరిగింది. ఇక 2015 లెక్కల ప్రకారం ప్రపంచంలో భారీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న సంస్థల్లో భారతీయ రైల్వేది 8వ స్థానం. రైల్వేలో దాదాపు 13 లక్షలకు పైగా ఉద్యోగాలున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. లోకోమోషన్ నెంబర్ 1కి మొదట యాక్టివ్ అని పేరు పెట్టారు. ఇది 1825 సెప్టెంబర్ 27న స్టాక్టన్ మరియు డార్లింగ్టన్ రైల్వే ప్రారంభమైన రోజున తన ప్రసిద్ధ ప్రయాణాన్ని ప్రారంభించి ప్రస్తుతం ఈ ఇంజన్ను నార్త్ ఈస్ట్ ఇంగ్లాండ్లోని డార్లింగ్టన్ రైల్వే మ్యూజియంలో ప్రదర్శనలో ఉంచారు.